హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ కొరమేను చేపల పులుసు టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ముందుగా 1 కేజీ కొరమేను ముక్కల్ని తీసుకోవాలి. నీట్గా కడిగేసుకుని తీసుకోవాలండి. ఇందులోకి తగినంత ఉప్పు, అలాగే తగినంత కారం, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు ముక్కలకు పట్టేటట్టు ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ వెలిగించి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మందపాటి కళాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలి. 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చి కట్ చేసుకుని ఈ విధంగా యాడ్ చేసుకుని ఈ విధంగా కలుపుకుంటూ ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంత చూసుకుని వేసుకోండి. ఇలా వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. మనం ఉప్పు, కారం పట్టించి పెట్టుకున్నాం కదా, చేప ముక్కలను కూడా వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వేసుకోవాలండి. చేప ముక్కలు వేసేసుకుని తగినన్ని వాటర్ యాడ్ చేయండి. మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇలా ఉడుకుతున్నప్పుడే మనం ఇందులోకి పులుపు తగినట్టు చూసుకుని చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మీరు తినే పులుపుని బట్టి చూసుకుని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. మెల్లగా ఈ విధంగా గెరటితో కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. పులుసు చిక్కబడి మనకి ఈ విధంగా దగ్గర పడుతుందండి. ఉడికిపోతే ఇప్పుడు ఒకసారి ఉప్పు చెక్ చేసుకుని ఇందులోకి తగినంత గరం మసాలా వేసుకోవాలి. అలాగే కొత్తిమీర, 1 చిటికెడు టేస్టీ సాల్ట్ వేస్తానండి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేకుంటే లేదు. చల్లారిన తర్వాత ఈ విధంగా సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా కొరమేను పులుసు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.